అది 2024 ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన ఒక బ్రూటల్ మర్డర్ అండ్ రేప్ కేస్. కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ని మనం నిజంగా మర్చిపోయామా? कोलकाता की एक 31 वर्ष की महिला डॉक्टर आरजीकर मेडिकल कॉलेज हॉस्पिटल में महिला डॉक्टर के साथ गैंग रेप्ड एंड मर्डर्ड. आरजीकर मेडिकल कॉलेज के खिलाफ एक बड़ा सबूत सामने आया. पूरा एक नोटोरियस हिस्ट्री है इस हॉस्पिटल का. आरजीकर 30 ఏళ్ల ట్రైనీ డాక్టర్ హాస్పిటల్లో డ్యూటీ ముగించుకుని రెస్ట్ తీసుకుంటుండగా అదే హాస్పిటల్ ప్రెమిసెస్ లో ఆమెపై బ్రూటల్ అసాల్ట్ జరిగింది. ఆ తర్వాత సంజయ్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ కోర్ట్ అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెంటెన్స్ ఇచ్చింది. ఇక న్యాయం జరిగిందా అంటే ఎక్కడ జరిగింది? మన ఇండియాలో ఇలాంటి కేసెస్ ఫస్ట్ 10 days మాత్రమే ట్రెండ్ అవుతాయి, తర్వాత స్లోగా మాయమైపోతాయి. కానీ ఒక తల్లికి అది జీవితకాల నరకం. తన కూతురు డాక్టర్ కావాలని, సమాజానికి సేవ చేయాలని ఎన్నో కలలు కని ఉంటుంది. కానీ చివరికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైతే తన కూతురుని అతి దారుణంగా రేప్ చేసి చంపేస్తే న్యాయం చేయమని ప్రభుత్వాన్ని బ్రతిమలాడింది, కానీ యూజ్ లేదు. పైగా ఈ కేసు గురించి, ఆ అమ్మాయి గురించి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేసిందో ఇండియా మొత్తం తెలుసు. చివరికి ఏం జరిగింది? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ తల్లికి బీజేపీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇంటింటికి తిరిగి నా కూతురికి జరిగినట్టు ఏ ఒక్క ఆడపిల్లకి జరగనివ్వనని ప్రమాణం చేసింది తల్లి. అండ్ ఫైనల్లీ రత్న దేవ్నాథ్ అనే ఈమెని 28,000 కోట్ల మెజారిటీతో గెలిపించారు అక్కడ ప్రజలు. ఇక్కడ ఒక తల్లి, న్యాయం, ధర్మం గెలిచాయి. మరి మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్స్ లో చెప్పండి.